మారిన పరిస్థితులకు అనుగుణంగా ఫోటో వీడియోగ్రాఫర్లు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటో వీడియోగ్రాఫర్స్ ఎడిటర్స్ అలైడ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని పెద్దపాడు రహదారిలో ఉన్న రాజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ డిజైనర్స్ ఎడిటర్స్ అలైడ్ సర్వీసెస్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డితో పాటు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మన దేశంలో వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయని చెప్పారు. విదేశాలలో ఉన్న కులాలు కూడా మన దేశంలో ఉన్నాయని వివరించారు. ఈ క్రమంలోనే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వృత్తులు కూడా వచ్చాయని వివరించారు. మొదట్లో చిత్రలేఖనం ఉండేదని, తర్వాత ఫోటో వీడియోగ్రఫీ రావటం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో ఫోటో వీడియోగ్రఫీ వెనకబడి టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. అయితే ఫోటో వీడియోగ్రఫీలకు పూర్వ వైభవం వచ్చేలా ప్రస్తుతం అవకాశాలు రావటం అభినందనీయమని చెప్పారు. ఫోటో వీడియోగ్రాఫర్లు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని రాణించాలని ఆయన సూచించారు. ఫోటో వీడియోగ్రాఫర్లు తమ వృత్తిని కొనసాగిస్తూనే ఆదాయ వనరులు పెంచుకునేందుకు ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తన పరంగా అందరికీ అవసరమైన సహకారం అందించానని తెలిపారు. కర్నూలు నగరంలో వరదలు వచ్చి ఇల్లు మునిగిపోయిన వారందరికీ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోషయ్య ఉన్న సమయంలో ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు కట్టించిన ఘనత తనకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. ఫోటో వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన వెల్లడించారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఫోటో వీడియోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమైందని తెలిపారు. ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఫోటో వీడియోగ్రాఫర్లు మారిన పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఫోటో వీడియోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆయన సహకారం ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అసోసియేషన్ ప్రతినిధులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే పెట్టుకోవాలని చూశారు కాన్ఫరెన్స్. కొన్ని కారణాల వల్ల ఈరోజు పెట్టుకోవటం జరిగింది. కులాలు పుట్టలేదు, ముందు వృత్తులు పుట్టాయి. వృత్తులు పుట్టిన తర్వాత దాని అనుగుణంగా కులాల పేర్లు రావటం జరిగింది. దాని ఆ వృత్తిని ఆ కులంగా పెట్టారు. లేకపోతే మనమందరం ఒకటే. విదేశాల్లో కొన్ని మతాలు పుట్టే, ఆ మతాలు మన దేశంలో కూడా ప్రాకాయి. మీది కూడా ఫోటోగ్రఫీ ముందు ఉండేది, చిత్రకారులు అనేవాళ్ళు. చిత్రకారులు పోయి ఫోటోగ్రఫీ వచ్చింది. ఫోటోగ్రఫీ వృత్తి మాయమైపోయే టయానికి కొన్ని డెవలప్మెంట్స్ మీరు చూసే ఉంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్లు, పెళ్లి చేసుకునే కుర్రాడు అమ్మాయి ముందుగానే డ్యాన్సులు, వాళ్ళ కార్యక్రమాలు వీడియో చేసి క్లిప్ చేసి ఫోటోగ్రఫీ చేసి వచ్చేది. మునిగిపోయిన వృత్తి మరీ తేరుకొని బయటికి వస్తున్నది. ఇది ఎందుకంటే కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొని వచ్చి మీరు వృత్తిని తీసుకొని వచ్చారు. మీరురా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు అంటారు, మరి వాళ్ళని చూసుకోవాలా బాధ్యత ఉంటుంది. వృత్తిలో అంత ఆదాయం ఉండదు. మీరు కూడా అన్ని రంగాల్లో తీరారు. మీరు అందరికీ కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. మాతో మాట్లాడాలంటే అందరూ వచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు. మీరు ఏ విధంగా మా ఫోటోలు తీసుకుంటారు, దగ్గర ఉంటారు. సార్ మీ ఫోటోగ్రాఫర్ తీసాం సార్ దానికి పట్టుకొని చాలా పడేసో ఇది పడేసో మాకు దగ్గర అయ్యేదానికి మాట్లాడేదానికి మీకుండే అవకాశాలు అందరికీ ఉండదు. మాన్సర్ స్కూల్లో మా పిల్లలు చదివేటప్పుడు నా ఫ్రెండు వీడియో కెమెరా తీసుకొని వచ్చాడు. నావే కెమెరా ఆయనకి ఇచ్చాడు. టీచర్లు, స్కూల్ టీచర్లు లేదా సార్ మా ఫోటో ఉండదు అని పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు 40 years బ్యాక్ కెమెరాలో కనపడేదానికి టీచర్లే వెనక ముందు ఆడుతున్నారు. ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ తీసేది ఎవరినైనా పక్కన తీయకుండా ఉంటే కపాలని కొడతారు, ఎందుకు మా ఫోటో తీయలేదు. ఇలాంటి మార్పులు వచ్చాయి.
విద్యను నేర్చుకునేటప్పుడు చాలా చక్కగా నేర్చుకోవాలి. మీరు ఎట్లున్నా, మీరు సరిగ్గా చొక్కా వేసుకోకుండా, క్రాప్ సరిగ్గా పెట్టుకున్నా, మీరు ఫోటో తీసుకునే వాడు మాత్రం వాడు చక్కగా ఉండాలా, వాడు బాగుండాలా, బాగలేకుండా బాగుండేటట్లు మీరు తీయాలా. ఇంత కష్టం ఉంటుంది మీకు. అలాగే మీడియా వాళ్ళు కూడా చాలా ఇప్పించాం. నాకు సాధనైనంత సహాయకాలు అందించాను. మిగతా మిత్రులు ఉన్నారు, వారి సహకారంతో మరి మీకు సాయం చేసేదానికి ఎల్లప్పుడూ ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఎక్కడ సమస్య ఉన్నా ప్రజలకు అలాగే ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఆ సమస్యను ఫోటోలో క్లిక్ చేసి ప్రూఫ్లతో సహా ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొని ఫోటోగ్రాఫర్స్ చేస్తున్న పని. ఇది ఒక హాబీగా తయారై తర్వాత ఆ కళ ఎంతో ముందుకెళ్తా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు సాంకేతిక టెక్నాలజీ చాలా ఎక్కువైపోయింది బాగా. అంటే ఈ రోజు ఎన్నో వెరైటీస్ తో ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. వాళ్ళకందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. గారికి చాలా హాబీ. ఫోటోగ్రాఫర్స్ అంటే ఒక మంచి ఆదరణ, అభిమానం. M1 కెమెరా